నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచు బ్లాగ్స్. నేనైతే ఇవాళ మీ ముందరికైతే బిగ్ అప్డేట్తో వచ్చేసాను అనమాట. మన మాస్ మహారాజా రవితేజ గారు నటిస్తున్న ఇరుముడి మూవీ అయితే మాత్రం డే వన్ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి, టైటిల్ వచ్చినప్పటి నుంచి, అలాగే టీజర్ వచ్చినప్పటి నుంచి ఈ సినిమా అయితే మాత్రం మంచి పర్ఫార్మెన్స్ అయితే కొనసాగిస్తుందనే చెప్పుకోవాలి. సో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయి, సినిమా మీద నా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా మాట్లాడుకుందాం. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే మన వీడియోస్ చూడండి, మీకు నచ్చుతాయి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇరుముడి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే మామూలుగా లేవు, రోజు రోజుకి అమాంతం పెరిగిపోతున్నాయనే చెప్పాలి. ఈ సినిమా టైటిల్ స్టార్టింగ్ అనౌన్స్ చేసినప్పటి నుంచి శివ నిర్మాణ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ తక్కువ అంచనా అయితే వేశారు. బట్ టైటిల్ ఎప్పుడైతే ప్రకటించారో, టీజర్ ఫస్ట్ లుక్, మొన్న ట్రైలర్కి అయితే మాత్రం ప్రతి ఒక్కరు అయితే ఫిదా అయిపోయారనే చెప్పుకోవాలి. ఈ ట్రైలర్లో మాస్ మహారాజా రవితేజ గారిని సరికొత్త గెటప్లో, సరికొత్త యాక్షన్ ఎపిసోడ్లు ఉండే విధంగా, మరోపక్క స్వామియే శరణమయ్యప్ప అంటూ ఆ శబరిగిరులు ఎలా అయ్యప్ప శరణ ఘోషతో మారుమోగుతాయో, ఈ సినిమాలో కూడా మాస్ మహారాజా రవితేజ దెబ్బకైతే మాత్రం రికార్డ్ కలెక్షన్స్ వచ్చేదానికైతే అవకాశాలు అయితే బలంగా ఉన్నాయి. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్, ఒక తండ్రి కూతుర్ల మధ్య జరిగే ఒక హై వోల్టేజ్ సెంటిమెంట్ యాక్షన్ మూవీ ఒక రేంజ్లో అయితే ఉండబోతోంది. ఎప్పటికీ రొటీన్ కథలను చేస్తూ దాదాపు 2022 ధమాకా నుంచి ఇప్పటి వరకు మాస్ మహారాజా రవితేజకి మంచి హిట్ అయితే పడలేదు. ఈ సినిమాతో ఆయన బౌన్స్ బ్యాక్ అయ్యారనే చెప్పుకోవాలి. దాదాపు 4-5 ఏళ్ల నుంచి మంచి హిట్ లేని రవితేజ గారికి ఇరుముడి సినిమా అయితే భారీ హిట్ ఇవ్వబోతుందని క్లారిటీగా అర్థమవుతుంది. శివ నిర్వాణ ఎప్పుడు లవ్ స్టోరీలు తీసే ఒక డైరెక్టరు ఈ రేంజ్ సినిమాలను కూడా టచ్ చేయగలరు అనే ఒక విధంగా తన కథా కథనం స్క్రీన్ ప్లేతో బలంగా అయితే మెప్పించబోతున్నారు. జీవి ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సాంగ్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఇచ్చారనే చెప్పుకోవాలి. ఆయన మనందరికీ తెలుసు, జీవి ప్రకాష్ మ్యూజిక్ అయితే కొత్తగా ఉంటుంది ఎప్పుడు కూడా. ఇరుముడితో మరొకసారి ఆయన టాలీవుడ్లో నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ అయితే ఇవ్వబోతున్నారు. ఈ సినిమా తర్వాత జీవి ప్రకాష్ కూడా ఫుల్ బిజీ అవ్వబోతున్నారని మనకు అర్థమవుతుంది. ఈ సినిమాలో రవితేజ గారి యాక్షన్ ఎపిసోడ్లు కానీ, అలాగే సెంటిమెంట్ కానీ, భక్తి పరవశం కానీ, ఎందువల్ల ఆయన మాల వేసుకోవాల్సి వచ్చిందనే సీన్లు అయితే మాత్రం హై రేంజ్లో ఉండబోతాయని అయితే మనకు అర్థమవుతుంది. నార్త్ అమెరికాలో బుకింగ్స్ స్టార్ట్ అయిన కొద్ది టైంలోనే దాదాపు 11K మూవీ టికెట్స్ అయితే బుక్ అయ్యి 200K మధ్యలో అయితే కలెక్షన్స్ అయితే ఆల్రెడీ వచ్చేసాయని చెప్పుకోవాలి బుకింగ్స్ రూపంలో. సినిమా రిలీజ్ అయ్యి డే వన్ ఏమాత్రం మంచి హిట్ టాకున్నా సరే 1.5 మిలియన్ అయితే ఈజీగా టచ్ చేసేదానికైతే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సినిమాలో బలం, కథనం అయితే ఆ విధంగా ఉందన్నమాట. ఈసారి రవితేజ గారు మరొకసారి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాలని, ఇలాంటి మూవీస్ నెక్స్ట్ ఇరుముడి తర్వాత రవితేజ గారు చేయబోయే సినిమాలన్నీ కూడా రొటీన్ సినిమాలుగా కాకుండా కొత్తగా కథనం బలంగా ఉండే విధంగా అయితే 5 సినిమాలు ఉండే విధంగా ఆయన అయితే ఫుల్ ప్లాన్ అయితే చేసుకున్నారనే చెప్పుకోవాలి. సో ఈ సినిమాతో తండ్రి కొడుతుల మధ్య ఒక అనుబంధాన్ని ఏ విధంగా చూపిస్తారు స్క్రీన్ మీద, మీ అందరితో పాటు నేను కూడా ఈగలుగా వెయిట్ చేస్తున్నాను. రవితేజ గారికి మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ, మరిన్ని అప్డేట్స్ కోసం అయితే చెంచా బ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు, మీ చెంచా బ్లాగ్స్ సైనింగ్. బాయ్ బాయ్.